ఓకే 1 2 3 గో. అన్వేషణ ఇష్టం ఉంటే మాట్లాడుతున్నారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి. ఇది అన్వేష్ అన్న ఏంది అన్వేష్ గాడు మరి ఏమిటి అసలు మనం గడ్డి పెడుతున్నాం. ఇంకోటి ఏమన్నాడంటివి డబ్బెక్కువ ఇష్టం ఉంటే మాట్లాడుతున్నాడు. అదే ఏమన్నాడు ఒక మాట ఏం చేస్తాం నిజంగా ఏం చేయలేము. ఇప్పుడు యాడ్నో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేము. నువ్వు వచ్చినాక మంగళ హారతి ఇస్తాము, మంచిగా టెంకాయతోటి పూజలు చేస్తాము, అన్నీ చేస్తాం. నువ్వు రావాలే కదా, దమ్ముంటే రా కాచుకుందాం. రారా కాకపోతే చెప్తున్నా వాడు చేసిన పని వాణ్ణి కుమార్ గారిని ఒకతోనే కొట్టాలనిపిస్తుంది. కానీ కాకపోతే ఇంకొక విషయం చెప్తున్నానా, రాడు ఇండియాకి బరాబర్ రాడు. ఆ అక్కడనే ఉండి ఏదన్నా సిటీలా సిటిజన్గా ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడికి వస్తే లేపేస్తారని బాగా అర్థమైపోయింది. ఇంకొకటి ఏమిటిదంటే ఆయన అందరు అన్ఫాలో కొడుతున్నాం, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు అందరు. కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా 1000 మంది చాలు సబ్స్క్రైబర్స్, అంతే. ఖాళీ 1000 మంది అంతే రూల్స్ ప్రకారంగా. తర్వాత వీడియో అనేది దాంట్లో కంటెంట్ ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఆడేం భయపడడు, నిజం చెప్తున్నా. అసలు భయపడడు, ఏం చేసుకుంటారో చేసుకపోరు అని అంటాడు. లేదు 1000 కన్నా తక్కువ అవుతామంటే తక్కువ చేస్తాం పూర, అసలు అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు భయపడతాడు. చూడు అంతవరకు భయపడడు. ఇంకొక విషయం చెప్పేది ఏమిటంటే మెయిన్ ఇంపార్టెంట్, వాడు ఏడ్నో మంచిగా మన ఉత్తరాంధ్రలో పుట్టిండు, మంచిగా ఇంత చేసుకుంటున్నాడు, మంచిగా అక్కడిక్కడ తిరుగుకుండా మంచిగా పోతున్నాడు, మంచిగా చేసుకుంటున్నావు కదరా. ఎందుకురా ఈ దేవుళ్ళ జోలికి పోయి నీ కర్మ నీ నెత్తి మీదకి తెచ్చుకున్నాడు అవసరమా? అరే నోటి దూల అనేది ఎక్కువైపోతుంది, గర్వం అనేది ఎక్కువైపోతుంది. పైసలు ఎక్కువైనప్పుడు నయా సొంటోనికి పైసలు ఇవ్వాలి. ఓ 1 కోటి రూపాయలు ఇస్తే వాడు ఆ 1 కోటి రూపాయలతో ఏమైనా చేసుకుంటాడు. నువ్వు బలిసిపోయి బల్పు మాటలతోటి ప్రతి ఒక్కరిని అమ్మ అది ఇది అమ్మ ఆలి అని చెప్పేసి గలీజ్ మాటలు తిడతా ఉంటే ఎవరు ఊకుంటారు చెప్పురా? ఎవ్వరు ఊకుంటారు చెప్పు? ఏ కొడుకు ఊకుంటారు? మీరే చెప్పురేనా? ఒక తల్లి అనేది నీకు ఒక్కటే కాదురా, తల్లి ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది, అర్థమైందే? ప్రతి ఒక్కరు తల్లి. వాడు తప్పు చేసినాను మన తల్లిని తిట్టడం తప్పురా, అర్థమైందే? వాడిని తిట్టు. ఇప్పుడు నీవు ఉండవు, నీవు ఇంతగానం నేరం చేస్తే నీ తల్లిని తిట్టడం లేదు, నిన్ను తిడుతున్నాము, నిన్ను గలీజ్ మాటలు అంటున్నాము. నువ్వు ఎప్పుడు వస్తావో పొట్టు కూడా కొడతాం మేము. బరాబర్ చెప్తున్నా, నాన్ వెజ్ మంచిగా చేసుకొని బతుకు వద్దనం. కాకపోతే ప్రతి దేశంలో నేను దేశం విడిచున్నా నన్నేం చేస్తారా అని అనుకోకు. ప్రతి దేశంలో ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ లేని దేశాలు అంటూ లేవు ఈ ప్రపంచంలో, అర్థమైందా? ప్రతి గింతంత దేశంలో కూడా ఉన్నారు. జర లైట్లే లేపా, గింతున్న దేశంలో కూడా మా ఇండియన్స్ ఉండరు, అర్థమైంది? ఇప్పుడు నువ్వు మా దేవుళ్ళని అది ఇది అన్నావంటే నువ్వు మా ఇండియన్ కాదన్నట్టే లెక్క. నిన్న ఏం చేసిండు, భగవద్గీత ఒక చేతుల మన వినాయక స్వామి విగ్రహం పట్టుకొని మంచిగా ఏం చెప్తున్నాడు తెలుసా? నేను కూడా ఈ భగవద్గీత చదువుతున్నా, అది దాన్ని భగవద్గీత చదివేట వాళ్ళకు ధర్మం తెలుస్తుంది, ఎట్లా మాట్లాడాలి తెలుస్తుంది, ఎవరితో ఎట్లా ఉండాలి తెలుస్తుంది. ఏడో దేశంలో ఉండి నువ్వు భగవద్గీత చదివేట్లాకైతే ఏదో దేశంలో ఉండి ఇక చూడరా ఈ దేశం చూడరి ఆ దేశం చూడరి అని అంటావేంద్రా? తెలివి ఉన్నది అసలు? చాలా అంటే చాలా ఏ కంటెంట్ బాగున్నది, ఎటువంటి దాన్ని పట్టుకోవాలి, ఏ పబ్లిక్లో ఏ కంటెంట్ నడుస్తున్నది, పబ్లిక్ ఏ దానికి సపోర్ట్ చేస్తారో దానికి వ్యతిరేకంగా వెళ్ళి పట్ట తిడతాడు. ఆ దాంట్లో మనం చూస్తాం, ఫుల్ వ్యూస్ వస్తాయి, దానికి 10 లక్షలు వస్తాయి. లక్షలు రాగానే మళ్ళీ వెనక సారీ అని చెప్తాడు, నోట్లే మనం పెడతాడు.